భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 40వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. మోక్ష మార్గమగు బుద్ధి యోగమును కొంచెం అభ్యసించినా సరే అజ్ఞానము అనే భయంకర వ్యాధి నుండి, వాని నుండి కలిగే దుఃఖము నుండి మనకు ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాని దీనివల్ల వ్యతిరేక ఫలితాలు, దుష్పరిణామాలు ఉండవు. సాధన పెంచుకునే కొద్దీ మనలో ప్రశాంతత కూడా పెరుగుతూ వస్తుంది. ఈ శాంతి అనేది అభివృద్ధి చెందే కొద్దీ చైతన్యం యొక్క అతీత స్వభావము అయినటువంటి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము మరియు సర్వశక్తిమంతత్వముగా మారుతుంది. ఇవన్నీ భగవంతుని లక్షణాలు. మనలో మోక్షప్రాప్తి కావాలి అన్న కోరిక ఉండాలి. అది సాధనగా మారాలి. సాధన గాఢమవ్వాలి. లేకపోతే ఎన్ని కోట్ల జన్మలు తీసుకున్నా మోక్షం ప్రాప్తించదు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 40వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.